My name is Praveen Kumar. So this time Oppo launching a new product in the F series, that is Oppo F29 series. So in this product we are launching two products. The first is Oppo F29 and Oppo F29 Pro. So now we can experience the product by using the 5 key selling points. So let's see. సో దీంట్లో ఉన్న మొదటి కీ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి IP66, IP68 అండ్ IP69. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. సో మొబైల్ వాటర్లో పడినా సరే మన స్మార్ట్ ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ IP66 ఇది హై పవర్ వాటర్ జెట్స్ను తట్టుకుంటుంది. అండ్ IP68 మన స్మార్ట్ ఫోన్ని వాటర్లో కూడా డిప్ చేయొచ్చు. 1.5 మీటర్స్ డెప్త్ వరకు చేసుకోవచ్చు. అండ్ 30 నిమిషాల వరకు కూడా స్మార్ట్ ఫోన్ని ఉంచినా సరే ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. అండ్ IP69 సో ఇది కంప్లీట్గా హాట్ వాటర్లో కూడా మన మొబైల్ వేసినా సరే మన స్మార్ట్ ఫోన్ ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వచ్చేసి అదేవిధంగా ఆల్ న్యూ గ్లో మోడ్ విత్ స్ప్లాష్ టచ్తో వస్తుంది. అంటే మన స్మార్ట్ ఫోన్ మన హ్యాండ్స్కి ఎలాంటి గ్లౌజెస్ ఉన్నా సరే టచ్ అనేది ఈజీగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా స్ప్లాష్ టచ్ మన చేతులు తడిగా ఉన్నా సరే లేదంటే స్మార్ట్ ఫోన్ పైన వాటర్ డ్రాప్స్ ఉన్నా సరే మన టచ్ అనేది చాలా క్లియర్గా పనిచేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఫస్ట్ టైం ఇన్ ద F series we also giving the underwater photography and videography. సో మనం ఫోన్ని వాటర్లో డిప్ చేసి కూడా మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ 18 డిఫరెంట్ లిక్విడ్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వర్షం నీళ్ళు కానీ హాట్ వాటర్ కానీ మిల్క్ కానీ టీ కాఫీ ఇలాంటి డ్రింక్స్ పడ్డా సరే మన స్మార్ట్ ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం అనేది మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక మంచి యాక్టివిటీ చేసి చూద్దాం. సెకండ్ కీ పాయింట్ వచ్చేసి 360 డిగ్రీస్ డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీ. సో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ చాలా స్ట్రాంగ్ వస్తుంది. సో మనకు ఫ్రంట్ చేసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ గ్లాస్. అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మనకు ఫైబర్ గ్లాస్తో వస్తుంది. మొబైల్ పడితే సరే అంత ఈజీగా పగలదు. అండ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మన 14 రిగోరియస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో టెస్ట్ చేయడం జరిగింది. MIL STD 810H. సో దీనివల్ల మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ నిలబట్టు కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో దీని కూడా ఒకటి యాక్టివిటీ ఉంది, మనం చేసి చూపిద్దాం. చూసారు కదా, నైఫ్ అండ్ ఆనియన్. సి దిస్ ఇస్ అ స్మార్ట్ ఫోన్. థర్డ్ కీ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ ఫస్ట్ న్యూ హంటర్ యాంటీనా ఆర్కిటెక్చర్ 300% ఆఫ్ నెట్వర్క్ బూస్ట్. సో ఈ యొక్క ఫీచర్ మనకు ఎక్కడైతే సిగ్నల్స్ తక్కువ ఉంటుందో అలాంటి టైంలో మనకు పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా అండర్ పార్కింగ్ కానీ లేదంటే పార్కింగ్ ఏరియాస్లో కానీ లేదా లిఫ్ట్లో కానీ ఈ యొక్క ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మనకు ఈ యొక్క దాంట్లో 4x4 మెమో వస్తుంది. సో మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్. సో సిగ్నల్ రిసీవింగ్ ఫ్రేమ్ అనేది మనకు 84.5% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే అయితే సిగ్నల్స్ అయితే యాంటీనా ఉంటుందో మనకు వేరే ఫోన్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు ఇలాంటి సిగ్నల్ ఇష్యూస్ అనేది మనకు రావు. సో దిస్ ఈజ్ ద 4x4 మెమో సిస్టమ్, మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్. ఈ యొక్క ఫ్రేమ్ ఉందనుకోండి మనకు టోటల్గా 84.5 డిగ్రీస్ వరకు మొత్తం ఫ్రేమ్ వస్తుంది. అండ్ అదే వేరే ఫోన్ చూసుకుంటే ఇది అదర్ ఫోన్ చూసుకుంటే ఓన్లీ 2x2 మేము మాత్రం వస్తుంది. అంటే ఓన్లీ పైన ఉంటుంది యాంటీనాస్ అండ్ కింద ఉంటుంది. సో దీనివల్ల వేరే స్మార్ట్ ఫోన్లో కొంచెం సిగ్నల్స్ ఇష్యూ అనేది వస్తాయి. బట్ మన స్మార్ట్ ఫోన్లో ఎలాంటి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అనేది రావు. సో మన స్మార్ట్ ఫోన్లో ఫోర్త్ కీ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ఇండస్ట్రీస్ బెస్ట్ 6500 mAh of battery with 4 years of extra durability. సో మన స్మార్ట్ ఫోన్ 45 వాట్స్ సూపర్ ఛార్జింగ్తో వస్తుంది
విత్ 6500 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. సో మనం ఈజీగా 1 డే ఛార్జ్ పెట్టుకుంటే ఈజీగా మీరు 2 days వరకు ఈజీగా వస్తుంది. అండ్ అదేవిధంగా 4 years ఆఫ్ ఎక్స్ట్రా డ్యూరబిలిటీ. సో 4 years వరకు మన స్మార్ట్ ఫోన్కి మన బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం అనేది అవ్వదు. ఫిఫ్త్ కీ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6th Gen 1 ప్రాసెసర్. సో ఇది వచ్చేసి మనకు AnTuTu స్కోర్ 6,50,000 ప్లస్ AnTuTu స్కోర్ వస్తుంది. అండ్ అదేవిధంగా 488 చిప్సెట్తో వస్తుంది. సో మీకు మల్టీ టాస్కింగ్ అనేది చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. అండ్ గేమ్స్ కానీ అండ్ పబ్జీ అండ్ ఎక్కువ 1 GB లేదా 2 GB ఉన్న గేమ్స్ కూడా మీరు ఎలాంటి స్ట్రక్ అవ్వకుండా కూడా ఆడుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ 50 months ఆఫ్ ఫ్లూయెన్సీ ప్రొడక్షన్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మన స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ల్యాగింగ్ ఇష్యూస్ అనేది ఉండవు. మీరు హ్యాపీగా స్మార్ట్ ఫోన్ని వాడుకోవచ్చు. సో చూసారు కదా మనలో టాప్ 5 కీ సెల్లింగ్ పాయింట్స్. సో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు 28th March రోజు మనకు లాంచ్ అవబోతుంది. అండ్ సేల్ కూడా మనకు 26th March రోజు సేల్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో మన ఇంకా ఎందుకు ఆలస్యం, మన దగ్గరలో ఉన్న ఒప్పో స్టోర్స్కి సంప్రదించండి.